దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర. అధ్యాయం 2. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. ఓం సద్గురు శ్రీ నాంపల్లి బాబాయే నమః. భగవాన్ శ్రీ భరద్వాజ ప్రభుదేవులు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో ఎందరో మహాత్ముల దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొంది వారి చరిత్రలో రచనలు చేశారు. వారు ఏ మహాత్ముడి కోసం ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ ఒకే ఒక్క సత్పురుషుడు సద్గురువు శ్రీ నాంపల్లి బాబా వారి కోసం సత్సంగంలో భక్తులతో 5 సార్లు కానీ 7 సార్లు కానీ నిష్టగా శ్రద్ధాభక్తులతో శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకుని వెళ్ళండి, వారు అనుగ్రహిస్తారు అని చెప్పేవారు. అసలు వారికి శ్రీ నాంపల్లి బాబా అని నామకరణం చేసింది కూడా వారే. నేను నా గురు సన్నిధికి చేరినప్పటి నుండి చూస్తూ ఉన్నాను. గౌలిపురాలో ప్రతి పౌర్ణమి నాడు బాబా సన్నిధిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. నెలలో 30 రోజులు గదిలో ఉండే బాబాను పౌర్ణమి నాడు బయటికి తీసుకువస్తారు. ఆ రోజు వారి పాదదర్శనం చేసుకోవాలని భక్తులు ఎంతో ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటారు. సుమారుగా ప్రతి పౌర్ణమి నాడు 500 మంది రావచ్చు. కానీ బాబా శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకుని వచ్చిన భక్తులకే పాదదర్శనం ఇచ్చేవారు. వారు తెచ్చిన నైవేద్యం స్వీకరించేవారు. బాబా కోసం సాయి మాస్టర్ సత్సంగ సభ్యులు చాలా దూర ప్రాంతాల నుండి వస్తూ ఉండేవారు. కుక్కట్పల్లి నుండి ఉమాపతి, సత్యనారాయణ బాపూజీ, పెద్ద అప్పారావు, సీతక్క కుటుంబం సభ్యులు, రజనీ అక్క, అజయబాబు కుటుంబ సభ్యులు, ఎల్లయ్య, గుప్త మహారాజు, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, ఎస్ఆర్ నగర్ నుండి ఆగమయ్య, బాలానగర్ నుండి కుమారి వస్తూ ఉండేవారు. బాబా ఎక్కువగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకునే వారిని అనుగ్రహించేవారు. ఆఖరికి నవంబర్ 6, 2004 శనివారం నాడు బాపూజీ పెద్ద కొడుకు వల్లి చేత శ్రీ గురు చరిత్ర ఏకాహం పారాయణ చేయించుకొని సమాధి చెందారు. బాబా గౌలిపురా నుండి ఆగస్టు 23, 2003 శనివారం నాడు కుక్కటపల్లి వివేకానంద నగర్ కాలనీ శ్రీ తుమ్మల అజయబాబు గారింట్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. బాబా అజయబాబు గారి ఇంటికి వచ్చిన 2 నెలలకి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు బాబా సేవకే అంకితమైపోయారు. ఈ భాగ్యనగరంలో మరియు ఆంధ్రప్రదేశ్ అంతా బాబాను లక్షల మంది దర్శనం చేసుకున్నారు. బాబా 14 సంవత్సరాలు శ్రవణ్ కుమార్ ఇంట్లో ఉన్న తర్వాత 14 నెలలు అజయ్ బాబు ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. శ్రీ శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు మరియు శ్రీ అజయ్ బాబు కుటుంబ సభ్యులు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే అపార కరుణామయుడు సాక్షాత్తు దత్తప్రభు అయిన శ్రీ నాంపల్లి బాబా వారి సేవ చేసుకున్నారు. అజయ్ బాబా వాళ్ళ అమ్మగారు ఒకరోజు నాతో అంటే అప్పారావు గారితో, బాబా నేను వండింది తినట్లేదు, టీ తాగట్లేదు ఎందుకు అనే కారణం అడిగింది. అప్పుడు నేను శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకుంటే బాబా మీరు వండింది తింటారు, టీ తాగుతారు, సేవ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అని చెప్పాను. అప్పుడు ఆవిడ తర్వాత రోజు నుండి శ్రద్ధగా నిష్ఠతో శ్రీ గురు చరిత్ర పారాయణ మొదలు పెట్టారు. అప్పటి నుండి బాబా వారు వండింది తినేవారు, టీ తాగేవారు, సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. గౌలిపురాలో బాబా ఉన్నప్పుడు శ్రవణ్ కుమార్ నెలకు ఒకసారి బాబాను బయటికి తీసుకుని వచ్చేవారు. ఆ ఒక్కరోజే భక్తులకు పాదదర్శనం కలిగేది. కానీ అజయ్ బాబు గారు బాబాను వారి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత భక్తులకు ఉదయం 6 గంటల నుండి రాత్రి సేజారత అయ్యే వరకు వారి పాదదర్శనం చేసుకుని బాబా వారి అనుగ్రహం పొందడానికి అవకాశం ప్రసాదించారు. బాబా నవంబర్ 6, 2004 శనివారం సేజారతి అయిన కొద్ది నిమిషములకి కడుపు నొప్పితో బాధపడ్డారు. అప్పుడు అక్కడే ఉన్న బాబా సేవకుడు రాజు, ఉమాపతి, నరసింహులు, బాపూజీ బాబాకు పరిచర్యలు చేశారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఏదైనా హాస్పిటల్కి తీసుకుపోమన్నారు. అక్కడే ఉన్న అజయ్ బాబు అమ్మగారు, నాన్నగారు, సేవకుడు రాజు, ఉమాపతి, నరసింహులు, బాపూజీ, వెంకటేశ్వరరావు బాబా కోసం బాధపడుతూ ఉన్నారు. ఉమాపతి, రాజు బాబాను ఆటోలో ఎక్కించుకుని పక్కనే ఉన్న మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే బాబా మహాసమాధి చెందారని డాక్టర్ చెప్పారు. బాబా దేహాన్ని అజయ్ బాబు ఇంట్లో 3 రోజులు ఉంచి భక్తులకు వారి దర్శన భాగ్యం ప్రసాదించారు. నవంబర్ 10 బుధవారం దీప్తి శ్రీనగర్, మదీనాగూడ శ్రీ ధర్మపురి క్షేత్రంలో సమాధి కార్యక్రమాలు పూర్తి చేశారు. అజయ్ బాబు అమ్మగారు బాబా సమాధి చెందిన తర్వాత 1 సంవత్సరం వరకు బాబా పడుకున్న మంచంపై వారి ఫోటో పెట్టి రోజు 4 హారతులు ఇచ్చి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకున్న వారిని ఏ విధంగా అనుగ్రహించారో చూద్దాం. నా పేరు అప్పారావు. శ్రీ గురు చరిత్ర పారాయణ చేయటం వలన నాకు ఈ జన్మలో సాక్షాత్తు దత్తప్రభువు సద్గురు శ్రీ నాంపల్లి బాబా గురువయ్యారు.
ప్రస్తుతం శ్రీ నాంపల్లి బాబా వారి సమాధి మందిరం దగ్గరలో నివాసం ఉంటున్న అరుణ 30 సంవత్సరాలు ఉన్నప్పుడు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. డాక్టర్లు చనిపోతుందని చెప్పారు. ఆమె మంచి గాయకురాలు, సాయి భక్తురాలు. ఒకరోజు ఆవిడను వాళ్ళ పిల్లలు గౌలిపుర బాబా సన్నిధికి తీసుకొని వచ్చారు. బాబా వారి దగ్గర నుండి సిగరెట్ తీసుకుని కాల్చి ఆ సిగరెట్ ముక్కతో క్యాన్సర్ ఎక్కడ వచ్చిందో అక్కడ కాల్చేశారు. వెంటనే ఆవిడ పెద్ద పెద్ద కేకలు పెట్టింది. వారి పిల్లలు వాళ్ళ అమ్మను బాబా దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ వ్యాధి లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. డాక్టర్లు ఆశ్చర్యపడి మీ వ్యాధి ఎలా తగ్గింది అని అడిగితే, గౌలిపురాలో శ్రీ నాంపల్లి బాబా వారు ఉన్నారు, వారి దర్శనానికి వెళ్ళాను, వారి దయ వలన తగ్గింది అని చెప్పింది. అప్పుడు డాక్టర్లందరూ బాబాను కొనియాడారు. ప్రస్తుతం ఆమె వయస్సు 56 సంవత్సరాలు. ఈ 26 సంవత్సరాల్లో మళ్ళీ వ్యాధి రాలేదు, ఆనందంగా ఉంది. వాళ్ళ పిల్లలు లండన్లో స్థిరపడ్డారు. ఈమెకు శ్రీ నాంపల్లి బాబా వారు క్యాన్సర్ వ్యాధి ఎందుకు తగ్గించారంటే శ్రద్ధతో నిష్టగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేసింది కాబట్టి. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర. అధ్యాయం 2 సంపూర్ణం.